ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ ఉన్నారు కదా! పాస్టర్ క్రీస్తు దాస్ గారు, వారి పాస్టమ్మ గారు, వారి ముగ్గురు పిల్లలును. ఇది వాళ్ళ హౌస్ అండి. ఇక్కడ ఉంది. మరి ఈ యొక్క గ్రామం పేరు బస్కి. మరి ఇక్కడ ఎటువంటి వసతులు కూడా లేవు. పాస్టర్ గారు ఎంతో త్యాగంతో కూడి సేవ చేస్తున్నారు, దేవుని సేవ. వారి గృహాన్ని చూడండి ఒకసారి ఎలా ఉందో. అంతేకాకుండా బస్సు సౌకర్యం గానీ, వెహికల్ సౌకర్యం గానీ ఏమీ కూడా లేదు. ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల కనబడుతున్న కొండ మీదకి వెళ్ళి, ఆ దేవుని పరిచర్య రోజు ఉదయం, సాయంత్రం నడుచుకొని అక్కడ సంఘం నడిపిస్తూ ఉన్నారు. మరి మీరు ఈ లోకంలో మనం అనేక విషయాలకి ఎంతో ధనాన్ని ఖర్చు పెడతా ఉంటాం. ఇలాంటి సేవకులకి మనం సహకరిస్తే మనకి దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఎటువంటి సదుపాయము లేదు. అంతేకాకుండా వెహికల్స్ వెళ్ళవు మెయిన్. నడుచుకొని వెళ్ళి, నడుచుకొని రావాలి. అలాంటి వారికి ఏదైనా కొని ఇవ్వాలనే ఒక చిన్న ఆలోచన, తలంపు మరి మాకు కలిగింది. మీరు వంతు కూడా మీరు సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. వారు చేస్తున్న పరిచర్యను మీరు కూడా చేసినట్లుగా ఆశీర్వదించబడతారు. కనుక అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని ప్రజలారా. మేము డైరెక్ట్‌గా వారి నంబరే ఆ యొక్క స్క్రీన్ మీద పెడతాము. మీరు కావలిస్తే ఫోన్‌పే వారికైనా చేయొచ్చు. లేదా 2 నంబర్లు పెడతాం, మాకైనా చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది ఎంత కలిగితే అంత, ఇంత అని లేదు. ఎంత కలిగితే అంత మీరు సహాయం చేయాలని మీకు ప్రేమపూర్వకంగా ఈ మాటను తెలియచేస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నా పేరు క్రీస్తు దాసు. నేను ఇండివిజువల్గా మా సొంత గ్రామం ఒకటి, ఇంకా వేరే విలేజ్ ఒకటి కొండపైన ఉంది. అలాగే రాత్రి పగలు నేను కష్టపడి సేవ చేసుకుంటున్నాను. వెహికల్స్ లేవు, బాగా నడకతోనే ప్రయాస కూడుకొని ఉంటుంది. నాకు 3 బిడ్డలు, ఒక పాప, 2 బాబులు. ఆ వెహికల్స్ లేని ప్రాబ్లం ఉన్నా సరే కూడా మరి దేవుని సేవ చేయాలని నేను ఆశపడి తృష్ణతో మరి దేవుని సేవ చేస్తున్నాం. కాబట్టి దేవుని కృప ద్వారా మీకు ఏమైనా కలిగితే సాయం చేయగలుగుతారని ఈ చిన్న కోరిక మనవి చేస్తాం.